హలో మిత్రాన్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అర్జెంట్ గా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఛానల్ నేమ్ గుర్తుందిగా, దీక్షిత టెక్ టాక్స్. నిన్నటి నుండి నేను మన టెలిగ్రామ్ ఛానల్ నుండి ఒకటి క్రియేట్ చేశాను, అదే దీక్షిత టెక్ టాక్స్ అనమాట. అందులో మనం ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అంటూ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సింది ఏంటంటే కింద ఉన్న క్యాప్షన్ ని నొక్కి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. హలో మిత్రాన్స్, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అసలు వెదర్ యాప్ అనేది జావా స్క్రిప్ట్, HTML అండ్ ఆల్సో CSS యూస్ చేసుకుని మనం ఎలా క్రియేట్ చేస్తాము. ఒక చిన్ని జావా స్క్రిప్ట్ మినీ ప్రాజెక్ట్ అనేది మనం ఇవాళ చేయబోతున్నాం అనమాట. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఆల్సో మన పేజ్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో లైక్స్ తో రెపరెపలాడించండి. ఓకేనా? ఇవాళ మనం వెదర్ యాప్ అనేది జావా స్క్రిప్ట్ యూస్ చేసుకుని ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. వీడియో మాత్రం అస్సలు ఎక్కడంటే ఎక్కడ అస్సలు మిస్ చేయకండి. సో ఇందులో మన APIs ఎలా వాడాలో కూడా మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట ఈ వీడియోలో. ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా. ఇంకా ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ వెదర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో నేను ఇక్కడ index.html, script.js, style.css అని చెప్పి దానికి నేను ఫైల్స్ అనేవి క్రియేట్ చేశాను. స్టైలింగ్ కి, HTML పేజ్ కి అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ కోడ్ కి నేను 3 ఫైల్స్ నేను క్రియేట్ చేసేసాను. సో ఇక్కడ నేను HTML కోడ్ రాయబోతున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ మనం HTML రాయాలంటే ఏమనుకున్నాం, Shift+ ఎక్స్ప్లెనేటరీ మార్క్ నొక్కి ఎంటర్ నొక్కితే నీకు ఇక్కడ HTML స్ట్రక్చర్ అనేది నీకు ఇక్కడ వచ్చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ నేను HTML అనే కోడ్ అనేది రాస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లింక్ చేస్తాను. దేన్ని? HTML అండ్ ఆల్సో స్టైలింగ్, CSS స్టైలింగ్ ని లింక్ చేద్దాం అనుకుంటున్నాను. లింక్ చేసి ఇక్కడ నేను CSS స్టైలింగ్ ని లింక్ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఇక్కడ ఏం చేస్తామంటే రిలేషన్ తీసుకుని స్టైల్ షీట్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ REL అని చెప్పి REL తీసుకుని స్టైల్ షీట్ అని చెప్పి తీసుకుంటాం. అండ్ ఆల్సో ఇక్కడ HREF లో నేను ఇక్కడ CSS పేజ్ ని నేను ఇక్కడ తీసుకోవాలనుకుంటున్నాను, అంటే style.css. ఓకేనా? ఇప్పుడు నాకు ఏమైందంటే HTML పేజ్ అండ్ ఆల్సో స్టైలింగ్ CSS పేజ్ నాకు ఇక్కడ లింక్ అయిపోయింది. అప్పుడు నేను ఏదైతే స్టైలింగ్ ఇచ్చుకున్నానో అది ఆటోమేటిక్గా నాకు బ్రౌజర్ లో HTML పేజ్ లో నాకు ఇక్కడ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. అలానే మనం జావా స్క్రిప్ట్ కూడా లింక్ అనేది ఇచ్చుకోవాలి కదా. అప్పుడు ఏం చేస్తాం, ఈ బాడీ మధ్యలో స్క్రిప్ట్ అనే ట్యాగ్ యూస్ చేసి నేను ఇక్కడ SRC అని చెప్పి పెట్టుకుని ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ఏదైతే ఫైల్ నేమ్ ఇచ్చుకున్నానో అది ఎంటర్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నాకు ఏమైంది, HTML కి అండ్ ఆల్సో జావా స్క్రిప్ట్ పేజ్ కూడా నాకు లింక్ అయిపోయింది. అండ్ ఆల్సో స్టైలింగ్ కి కూడా మనం లింక్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్ కోడ్ అనేది మనం ఇక్కడ రాసేద్దాం. ఇక్కడ నేను బాడీలో ఏం చేస్తానంటే div అనే ట్యాగ్ ని తీసుకుంటాను. డివిజన్ తీసుకుని ఈ div అనే ట్యాగ్ లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే h1 అనే ట్యాగ్ తీసుకుని ఇక్కడ వెదర్ రిపోర్ట్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెదర్ రిపోర్ట్ లో నువ్వు ఒక సిటీ నేమ్ కానీ టౌన్ నేమ్ కానీ ఇచ్చుకుంటావు. ఆ టౌన్ నేమ్ ఇచ్చుకుని నువ్వు ఎంటర్ చేసినప్పుడు నీకు అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, మొత్తం ప్రతిదీ వెదర్ కండిషన్స్ నీకు అక్కడ ప్రింట్ చేస్తాం అనమాట అవుట్పుట్ కింద. అది మనం ఇవాళ ఎగ్జిక్యూట్ అనేది చేయబోతున్నాం. ఇక్కడ h1 అనే ట్యాగ్ తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం ఎంటర్ చేయడానికి సిటీ నేమ్ ఇన్పుట్ అనేది తీసుకుంటాం. ఇన్పుట్ తీసుకుని ఇక్కడ నేను టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకుంటా. ఓకేనా? టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకుంటా. ఇక్కడ నేను ID నెంబర్ అనేది తీసుకుంటా, ఎందుకంటే నేను జావా పేజ్ ని లింక్ చేయాలి కదా. ఎప్పుడైతే నేను సిటీ నేమ్ ఆ టెక్స్ట్ బాక్స్ లో ఇచ్చి ఎంటర్ నొక్కానో అప్పుడు నాకు ఇన్పుట్ డేటా మొత్తం రావాలి. అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే సిటీ ఇన్పుట్ అని చెప్పి సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ID నేమ్ అనేది తీసుకున్నాను టెక్స్ట్ కి. ఇక్కడ ఏం చేసుకుంటా, ప్లేస్ హోల్డర్ లో ఎంటర్ సిటీ నేమ్ అని చెప్పి ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఆ తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడ మళ్ళీ ఈ డివ్ కూడా నేను ID నేమ్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను. క్లాస్ నేమ్ ఇద్దాం. క్లాస్ నేమ్ ఇచ్చి స్టైలింగ్ అనేది చేద్దాం. వెదర్ కంటైనర్ అని చెప్పి తీసుకుంటా ఇక్కడ. ఓకేనా? ఇక్కడ నేను డివ్ కి క్లాస్ నేమ్ ఇచ్చుకున్నా. స్టైలింగ్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ వెదర్ ఈ డివిజన్ లో ఉన్నది మొత్తం నాకు ఇక్కడ స్టైలింగ్ అవ్వడానికి ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చేసి వెదర్ కంటైనర్ అని చెప్పి ఇచ్చుకున్నా. ఓకేనా? ఆ తర్వాత ఇన్పుట్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ నేను బటన్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. బటన్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ నేను ఆన్ క్లిక్ అనే ఫంక్షన్ ని తీసుకుంటా. ఆన్ క్లిక్ లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే గెట్ వెదర్ అని చెప్పి ఒక ఫంక్షన్ అనేది తీసుకుంటా. ఎప్పుడైతే నేను ఆ బటన్ మీద క్లిక్ చేశానో ఈ గెట్ వెదర్ లో ఉన్న కోడ్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తా, బటన్ మధ్యలో గెట్ వెదర్ అని చెప్పి తీసుకుంటా. ఓకే? గెట్ వెదర్ అని చెప్పి తీసుకుంటా. ఇది మనకి ఎంతవరకు అవుట్పుట్ అనేది వచ్చిందో చూద్దాం. ఇక్కడ గో లైవ్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే నీకు ఇక్కడ పేజ్ అనేది రీడైరెక్ట్ అయింది. ఇక్కడ నాకు ఎందుకంటే స్టైలింగ్ అనేది నాకు వచ్చేసింది. ఎందుకు స్టైలింగ్ వచ్చేసింది, ఇక్కడ బటన్ కి బ్లూ కలర్ వచ్చేసింది అండ్ ఆల్సో వెనక బ్యాక్గ్రౌండ్ కూడా నాకు స్టైలింగ్ అనేది వచ్చింది. బట్ మన స్టైలింగ్ అనేది ఇవ్వలేదు కదా అని అంటారా, నేను ఇక్కడ ఆల్రెడీ CSS స్టైలింగ్ అనేది ChatGPT చేసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం స్టైలింగ్ నాకు ఎలాంటి స్టైలింగ్ కావాలో నేను అలాంటి స్టైలింగ్ అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో ఇక్కడ నేనేంటి జస్ట్ HTML కోడ్ రాయగానే నాకు ఇక్కడ ఆటోమేటిక్ స్టైలింగ్ అనేది వచ్చేసింది. సో మీరు కూడా స్టైలింగ్ కి మనం ఇప్పుడు ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ChatGPT కానీ ఇంకా చాలా AI టూల్స్ యూస్ చేసుకుని మనం ఇక్కడ స్టైలింగ్ CSS కోడ్ అనేది మనం తీసేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు CSS కోడ్ అనేది ఎక్కడ దేనికి ఏం యూస్ చేస్తామో అనేది ఒక క్లియర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకేనా?
ఇక నేను స్టైలింగ్ కూడా చేసేసుకున్నా. ఇక్కడ మన వెదర్ రిపోర్ట్ అని చెప్పి H1 ట్యాగ్ తీసుకున్నా. అండ్ ఆల్సో ఇక్కడ ఇన్పుట్ తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నా సిటీ నేమ్ ఎంటర్ చేయాలనుకుంటే సిటీ నేమ్ తీసుకోవడానికి ఓకేనా. అప్పుడు నాకు ఇక్కడ ఎంటర్ సిటీ నేమ్ వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ బటన్ నేమ్ కూడా క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ గెట్ వెదర్ అని నొక్కగానే నాకు ఆటోమేటిక్ గా నేను ఏదైతే సిటీ నేమ్ ఇచ్చుకున్నానో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నాకు ఇక్కడ అవుట్పుట్ కింద రావాలన్నమాట. అందుకే మనం ఇక్కడ నేను ఐడి నేమ్ అనేది తీసుకున్నా గెట్ వెదర్ అని చెప్పి. ఇది నాకు HTML కోడ్ ఓకేనా. నెక్స్ట్ మనం మెయిన్ గా రాయాల్సింది ఏంటి, జావా స్క్రిప్ట్ కోడ్. ఈ జావా స్క్రిప్ట్ కోడ్ లో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. ఏంటి, గెట్ వెదర్ అని చెప్పి ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం. ఈ గెట్ వెదర్ అనే ఫంక్షన్ ని ఇక్కడ నేను రాయాలి. ఇప్పుడు ఏమని రాస్తానంటే ఇక్కడ గెట్ వెదర్ అనే ఫంక్షన్ యూస్ చేసుకుని కోడ్ అనేది రాస్తాం. ఇక్కడ జావా స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనే పేజ్ లో అసింక్ అనేది నేను ఇక్కడ యూస్ చేస్తాను. అసింక్ లో ఫంక్షన్ నేమ్ తీసుకుంటా. ఈ ఫంక్షన్ నేమ్ తీసుకుని నేను గెట్ వెదర్ అని చెప్పి తీసుకున్నాను కదా, ఏదైతే ఫంక్షన్ నేమ్ తీసుకున్నానో అది నేను జస్ట్ ఇక్కడ కాపీ చేసేస్తాను. ఇక్కడ నేను గెట్ వెదర్ అని తీసుకున్నాను కదా, ఆ గెట్ వెదర్ అనే ఫంక్షన్ ని నేను ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్ లో కాపీ చేసేసి ఉంచుకుంటాను ఓకేనా. అప్పుడు నాకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను ఫంక్షన్ కోడ్ అనేది రాస్తాను. ఈ అసింక్ అనేది మనం దేనికి యూస్ చేస్తామో నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ కోడ్ మాత్రం అర్థం చేసుకోండి ఓకేనా. ఇక్కడ నేను కాన్స్ట్ సిటీ, నేను సిటీ నేమ్ ఇచ్చుకుంటాను కదా, అప్పుడు ఏంటి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూస్ చేస్తాం. అక్కడ నేను ఒక ఐడి నేమ్ అనేది తీసుకున్నా. దేనికి, టెక్స్ట్ కి. ఇక్కడ మీరు ఇండెక్స్ డాట్ HTML లో చూస్తే ఇదిగోండి ఇక్కడ టెక్స్ట్ లో నేను ఐడి నేమ్ అనేది తీసుకున్నా, సిటీ ఇన్పుట్ అని చెప్పి. ఈ సిటీ ఇన్పుట్ ని నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడిలో పేస్ట్ చేస్తాను అనమాట. పేస్ట్ చేస్తా, ఇక్కడ ఐడి నేమ్ అనేది పేస్ట్ చేస్తా ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నాకు వాల్యూ, నేను ఎప్పుడైతే నేను దాని మీద క్లిక్ చేశానో దానికి సంబంధించిన డేటా మొత్తం నాకు రావడం కోసం ఇక్కడ నేను వాల్యూ అయితే తీసుకుంటాను ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కాన్స్ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, API కీ అని చెప్పి తీసుకుంటాం. ఈ API కీలో నేను అసలైన కోడ్ అనేది మనం ఇక్కడ రాస్తాం. ఈ API కీ అనేది మనం ఎలా తీసుకుంటామంటే మనకి గూగుల్లో చాలా మనకి ఫ్రీ API కీస్ అనేవి జనరేట్ చేస్తాయి. అందులోనే మోస్ట్ ఫ్రీక్వెంట్ గా మనందరం వాడే API కీ ఏంటంటే ఓపెన్ వెదర్ యాప్ అనమాట. ఈ ఓపెన్ వెదర్ యాప్ లో మనకి చాలా API కీస్ అనేవి ఉంటాయి. మీరు అందులో సైన్ ఇన్ అయ్యి, అది సైన్ ఇన్ అనేవి ఎలా అవ్వాలో చెప్తాను. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఓపెన్ వెదర్ యాప్ అని చెప్పి నొక్కండి. ఆ ఓపెన్ వెదర్ యాప్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సైన్ ఇన్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి చెప్పి ఉన్నాను కాబట్టి ఇక్కడ నా డీటెయిల్స్ అనేవి ఉన్నాయి ఓకేనా. ఇక్కడ మీరు మీకు సంబంధించిన API కీ యొక్క లింక్ అనేది మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకుంటారు అనమాట ఓకేనా. నేను కూడా అంతే చేసుకుంటా. ఇక్కడ API కీ అలాగే చేసుకుంటా. ఏంటంటే ఆ API కీ నేను మీకు ఫ్రీగా యూస్ చేసుకోకూడదు, ఎందుకంటే నా API కీ వేరే ఉంటుంది అండ్ ఆల్సో మీ API కీ అనేది వేరేగా ఉంటుంది. ఇక్కడ మీరు సైన్ ఇన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మై API కీస్ అని చెప్పి ఉంది. ఆ మై API కీస్ మీద నొక్కగానే మీకు ఒక API కీ అనేది కనిపిస్తుంది స్క్రీన్ మీద. అది మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు వెదర్ కి సంబంధించిన API డేటా మొత్తాన్ని మనకి ఇక్కడ ఇస్తుంది ఓకేనా. నా API కీ నేను ఇక్కడ టైప్ చేస్తాను ఓకేనా. ఇక్కడ నాకు ఈ API కీ అనేది నా API కీ అనేది ఇచ్చుకున్నాను. మీది మీకు సంబంధించిన API కీ అనేది మీరు అక్కడ ఓపెన్ వెదర్ యాప్ లో మీరు అక్కడ మీ API కీ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను ఇఫ్ కండిషన్ అనేది రాస్తున్నాను. ఇఫ్ కండిషన్ లో ఇఫ్ నేను తీసుకున్న సిటీ నేమ్ అనేది ఎంటీగా ఉంటే ఇక్కడ నాకు అలర్ట్ మెసేజ్ అనేది రావాలి. ఈ అలర్ట్ మెసేజ్ ఏమని రావాలి, ప్లీజ్ ఎంటర్ ఏ సిటీ నేమ్. అంటే ఏంటి, నువ్వు తీసుకున్న ఇన్పుట్ బాక్స్ లో నీకు ఎంటీగా ఉండి నువ్వు అక్కడ గెట్ వెదర్ యాప్ అని చెప్పి బటన్ మీద నొక్కితే గెట్ వెదర్ అని చెప్పి నీకు అక్కడ డేటా అనేది రాదు. అక్కడ నీకు ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఏంటి, ఏదో ఒక సిటీ నేమ్ మీరు ఎంటర్ చేయండి అని చెప్పి అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. నీ ఇన్పుట్ బాక్స్ అనేది ఎంటీగా ఉంటే ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, ప్లీజ్ ఎంటర్ ఎనీ సిటీ నేమ్ అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇక్కడ అలర్ట్ మెసేజ్ అనేది నాకు ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ నేను దీన్ని రిటర్న్ చేసేస్తున్నా ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కాన్స్ట్ URL అనేది నేను తీసుకుంటున్నా. ఈ URL అనేది ఏంటంటే ఇక్కడ మనకి API లింక్ యొక్క సంబంధించిన URL అనమాట. నేను ఇక్కడ నా URL అనేది నేను ఇక్కడ పేస్ట్ చేసాను. మీరు కూడా ఒకవేళ ఇది యూస్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే నేను ఇది ఓపెన్ వెదర్ మ్యాప్ లో నుంచి నేను దీన్ని తీసుకున్నాను. ఇక్కడ మనం ఇవి యూస్ చేయాలి. ఇక్కడ నేను ఏదైతే సిటీ అని చెప్పి తీసుకున్నాను, ఇక్కడ కాన్ సిటీ అని చెప్పి తీసుకున్నాను కదా, అది ఇక్కడ నేను దీన్ని యూస్ చేశాను. ఆల్సో API కీ అనేది కూడా నేను ఇక్కడ యూస్ చేశాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే నువ్వు సిటీ నేమ్ ఎంటర్ చేయగానే నీకు API లో ఉన్న డేటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నీకు ఇక్కడ అవుట్పుట్ కింద జనరేట్ చేస్తుంది URL అనేది ఓకేనా. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ట్రై అనేది రాస్తాం. ట్రై క్యాచ్ లో ఇక్కడ నేను కాన్స్ట్ అనేది తీసుకుని ఒకటి రెస్పాన్స్ అని చెప్పి తీసుకుంటాం. రెస్పాన్స్ లో ఇక్కడ ఎవైట్ అనేది రాస్తాం. ఎవైట్ అనేది యూస్ చేస్తాం. ఈ ఎవైట్ అనేది మనం దేనికి యూస్ చేస్తాం, నువ్వు ఒక కొంచెం టైం తీసుకుని అంటే వెయిట్ చేయడానికి, రెండర్ అవడానికి వెయిట్ చేసే టైం అనమాట ఈ ఎవైట్ అనేది. నీకు ఇక్కడ ఒకదానికి ఇంకొక దానికి క్లాషెస్ రాకుండా మనం ఈ ఎవైట్ అనేది యూస్ చేస్తాం ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ నేను ఎవైట్ లో ఫెచ్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ ఫెచ్ దేని చేస్తున్నాం, URL ని చేస్తున్నాం. ఇక్కడ నేను URL నేమ్ తీసుకున్నాను అనమాట ఫెచ్ లో. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కాన్స్ట్ డేటా అని చెప్పి తీసుకుని ఇక్కడ కూడా నేను ఎవైట్ అనేది యూస్ చేస్తాను. ఈ ఎవైట్ లో ఇక్కడ నేను రెస్పాన్స్ అనేది తీసుకుంటాను. ఈ రెస్పాన్స్ అనేది నాకు JSON ఫార్మాట్ లో ఉండడానికి కోసం ఇక్కడ .json అని చెప్పి యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఏంటి, నేను ఏదైతే డేటా తీసుకున్నానో అది నాకు JSON ఫార్మాట్ లో ఉండాలి. ఆ డేటా మొత్తం అని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నాను కాన్స్ డేటా అని చెప్పి ఆ డేటాలో ఇక్కడ స్టోర్ చేస్తాం. ఏంటి, రెస్పాన్స్ .json. ఏదైతే URL తీసుకున్నానో ఆ URL సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ నీకు JSON ఫార్మాట్ లో స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. అది నీ డేటాలో స్టోర్ చేస్తున్నావు, అక్కడ నుంచి JSON ఫార్మాట్ లో ఉన్నది.
ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ అనేది రాస్తాం. ఇఫ్ లో ఇక్కడ డేటా డాట్ సిఓడి అని చెప్పి యూస్ చేస్తాం. ఈ సిఓడి అనేది ఏంటంటే ఇక్కడ నువ్వు ఏపీఐస్ యూస్ చేసినప్పుడు ఇక్కడ సిఓడి అనేది ఉంటుంది. ఈ సిఓడి అనేది నీకు స్టేట్మెంట్ ఈక్వల్స్ టు 200 అయితేనే నీకు ఇక్కడ నువ్వు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనం ప్రింట్ చేయగలం. ఇక్కడ సిఓడి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కరెక్ట్లీ స్ట్రిక్ట్లీ ఈక్వల్స్ 200 అనేది ఖచ్చితంగా రావాలి. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే కాన్స్ తీసుకుని రిజల్ట్ అనేది తీసుకుంటాం. కాన్స్ట్ రిజల్ట్ అని చెప్పి తీసుకుంటాం. ఈ రిజల్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ HTML ట్యాగ్స్ అనేవి మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఇక్కడ తీసుకుని ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు డాలర్ సింబల్ అనేది యూస్ చేస్తావు. డాలర్ సింబల్ నాకు కనిపించట్లేదు. డాలర్ సింబల్ అనేది యూస్ చేస్తాం. ఈ డాలర్ సింబల్ వాడి నీకు ఏదైతే డేటా కావాలో ఆ డేటాను తీసుకున్నాం. ఇక నాకు డేటాలో నాకు నేమ్ కావాలి, నేమ్ అనేది తీసుకున్నాం. ఓకేనా. ఆ నేమ్ తో పాటు ఇక్కడ మళ్ళా డాలర్ సింబల్ యూస్ చేసి డేటా డాట్ ఇక్కడ నా కంట్రీ నేమ్ కూడా కావాలి అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా. అక్కడ కంట్రీని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. కంట్రీని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. H2 డేటా H2 ఫార్మాట్ లో నాకు సిటీ నేమ్ కావాలి అండ్ ఆల్సో ఏదైతే కంట్రీ ఉందో నేను ఏదైతే సిటీ నేమ్ తీసుకున్నానో దానికి సంబంధించిన కంట్రీ నేమ్ కూడా నాకు ఇక్కడ అవుట్పుట్ లో రావాలని చెప్పి ఇక్కడ రిజల్ట్ లో స్టోర్ చేస్తున్నాం. అది కూడా HTML ట్యాగ్స్ ఫార్మాట్ లో ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అనమాట. అలానే ఇక్కడ నాకు PDF ఫార్మాట్ లో ఇక్కడ స్ట్రాంగ్ అంటే ఏంటంటే ఖచ్చితంగా కావాలి అని చెప్పి మనం ఇక్కడ ట్యాగ్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకేనా. ఇక నాకు టెంపరేచర్ అనేది తీసుకుంటాం. ఈ టెంపరేచర్ కూడా నాకు కావాలి అని చెప్పి తీసుకుంటాం అనమాట. ఓకేనా. ఈ టెంపరేచర్ డేటా కూడా నాకు కావాలి. ఇక్కడ నేను ప్రతిదీ మొత్తం డేటా మొత్తాన్ని తీసుకున్నాను. ఇక్కడ H2 ట్యాగ్ లోనేమో ఇక్కడ నేను డేటా సంబంధించిన నేమ్ అండ్ ఆల్సో నాకు కంట్రీ కావాలి. H2 ట్యాగ్ ఫార్మాట్ లో అండ్ ఆల్సో పారాగ్రాఫ్ ఫార్మాట్ లో వచ్చేసరికి నాకు టెంపరేచర్ అనేది రావాలి. డిగ్రీ సెల్సియస్ లో ఇక్కడ సింబల్ చూడండి. డిగ్రీ సెల్సియస్ లో నాకు టెంపరేచర్ అనేది రావాలని చెప్పి తీసుకున్నా. అండ్ ఆల్సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వెదర్ డిస్క్రిప్షన్ కూడా నాకు ఇక్కడ ప్రింట్ చేయాలని చెప్పి తీసుకున్నా. అండ్ ఆల్సో ఇక్కడ హ్యూమిడిటీ తీసుకున్నా. అండ్ ఆల్సో ఇక్కడ విండ్ స్పీడ్ కూడా నేను ఇక్కడ డేటా డాట్ విండ్ స్పీడ్, డేటా డాట్ హ్యూమిడిటీ ప్రతిదీ నేను ఇలా H1 ట్యాగ్స్ లో HTML ట్యాగ్స్ లో నేను ఇక్కడ యూస్ చేసుకున్నాను అనమాట. నేను దీన్ని ప్రింట్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది యూస్ చేస్తాం. గెట్ ఎలిమెంట్ బై ఐడి యూస్ చేసుకుని ఇక నేను బటన్ కి ఐడి నేమ్ అనేది తీసుకున్నాం. ఏం తీసుకున్నాం ఇక్కడ మనం బటన్ కి కాదు, ఇక్కడ మనం ఈ టిప్ కూడా నేను ఒక ఐడి నేమ్ అనేది తీసుకుంటా. ఏంటంటే ఇక్కడ వెదర్ రిజల్ట్ అని చెప్పి తీసుకుందాం. వెదర్ రిజల్ట్ అని చెప్పి తీసుకుంటా. ఓకేనా. ఈ ఐడి నేమ్ అనేది నేను ఇక్కడ ఇచ్చుకుంటా. ఈ ఐడి నేమ్ లో నేను ఏదైతే ఇచ్చుకున్నానో ఆ ఐడి నేమ్ సంబంధించిన డేటాని నేను ఇక్కడ ప్రింట్ చేస్తా. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడిలో నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను అనమాట. ఈ రిజల్ట్ లో వచ్చిన డేటా నాకు అవుట్పుట్ లో రావాలని చెప్పి తీసుకుంటా. ఓకేనా. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ నేను డాట్ ఇన్నర్ HTML ఈ ఇన్నర్ HTML యూస్ చేసుకుని నేను రిజల్ట్ ని ప్రింట్ చేస్తాను. ఏంటి రిజల్ట్ లో ఏమేమి ఉంటాయి మనకి టెంపరేచర్, డిస్క్రిప్షన్, హ్యూమిడిటీ, స్పీడ్, నువ్వు తీసుకున్న నేమ్ కి సంబంధించి సిటీకి నేమ్ సంబంధించిన కంట్రీ మొత్తం మనకి అవుట్పుట్ లో రావాలని చెప్పి ఇక్కడ మనం ప్రింట్ చేసాం అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎల్స్ లూప్ అని చెప్పి ఒకటి తీసుకుంటా. మళ్ళీ ఎల్స్ లో ఇక్కడ సేమ్ అలానే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది యూస్ చేస్తా. ఇక్కడ కూడా ఏంటి నేను తీసుకున్న ఐడి నేమే తీసుకుంటా. ఏంటి వెదర్ రిజల్ట్ అని చెప్పి తీసుకుంటా. ఇక్కడ కూడా సేమ్ నేను ఇన్నర్ HTML యూస్ చేస్తాను అనమాట. ఇక్కడ సేమ్ ఇన్నర్ HTML యూస్ చేసి మనం ఇక్కడ ఒక సింపుల్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. అదేంటంటే ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేసుకుని నేను ఇక్కడ డాలర్ సింబల్ లో డేటా డాట్ మెసేజ్ అని చెప్పి తీసుకుంటాం. ఏమని మెసేజ్ మనం తీసుకుంటాం, ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను పారాగ్రాఫ్ క్లోజ్ ట్యాగ్ అనేది కూడా పెట్టుకోవాలి కదా. ఇక్కడ నేను పారాగ్రాఫ్ క్లోజ్ ట్యాగ్ కూడా తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఒకవేళ నీకు ఇఫ్ స్టేట్మెంట్ లో ఉన్నది అంటే ఇక్కడ డేటా డాట్ COD ఈక్వల్స్ టు 200 కాదో అప్పుడు నీకు ఇక్కడ ఎల్ స్టేట్మెంట్ లో ఉన్న కోడ్ అనేది నీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా. అందుకే మనం ఈ ఎల్ స్టేట్మెంట్ లో ఉన్న కోడ్ అనేది రాసాం. ఇక్కడ ఒకవేళ ఎల్స్ లో అంటే నువ్వు తీసుకున్న కండిషన్ అనేది కరెక్ట్ కాదనుకో ఎల్స్ లో ఏం ప్రింట్ అవుతుందంటే ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ లో నువ్వు ఇక్కడ ప్రింట్ చేస్తావు. ఏంటి ఎర్రర్ ఫెచ్చింగ్ వెదర్ అని చెప్పి తీసుకుంటావు. ఇక్కడ వెదర్ అని చెప్పి ఇక్కడ నువ్వు ఎర్రర్ అని చెప్పి తీసేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే మళ్ళీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూస్ చేసుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ నేను ఐడి నెంబరే తీసుకుంటా, వెదర్ రిజల్ట్ అని చెప్పి తీసుకుంటా. ఇక్కడ కూడా నేను ఇన్నర్ HTML యూస్ చేసి సేమ్ అదే పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది నేను యూస్ చేస్తా. సేమ్ అదే పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేసి సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పి తీసుకుంటా. ఓకేనా. దీని మీనింగ్ నేను ఏంటో చెప్తాను. ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే తీసుకున్న తర్వాత నేను దీన్ని క్లోజ్ చేయాలనుకుంటాను పారాగ్రాఫ్ ట్యాగ్ ని. ఆ తర్వాత ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసి సెమీ కాలం అనేది యూస్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ లో సంథింగ్ వెంట్ రాంగ్ ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్పి ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం పేజ్ లోకి వెళ్ళి అసలు ఇది మనకి ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ వెదర్ రిపోర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ నేను నిడదవోల్ అని చెప్పి టైప్ చేస్తాను. నిడదవోల్ అని చెప్పి టైప్ చేయగానే ఇక్కడ నేను గెట్ వెదర్ అనే బటన్ ఉంది కదా, ఆ గెట్ వెదర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాను.
ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నా నా ఊరి నేమ్ అండ్ ఆల్సో ఇక్కడ మన కంట్రీ నేమ్ అనేది కావాలనుకున్నాం కదా, ఇక్కడ ఇండియా అని చెప్పి ప్రింట్ అయింది. ఇక్కడ టెంపరేచర్, పారాగ్రాఫ్, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్ ప్రతిదీ మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్ లో, అది కూడా స్ట్రాంగ్ అనే ట్యాగ్ యూస్ చేయడం వల్ల మనకి ఇక్కడ కొంచెం బోల్డ్ క్యారెక్టర్ అనేది వచ్చింది అనమాట, డార్కిష్ కలర్ లో. ఓకేనా, టెక్స్ట్ అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ మన HTML స్ట్రక్చర్ ఫార్మాట్ లో మనకి ఇక్కడ వచ్చింది డేటా. ఇది మనకి వెదర్ యాప్ రిపోర్ట్ అనమాట. ఇక్కడ నువ్వు ఏదైతే సిటీ నేమ్ తీసుకున్నావో అది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నిడదవోలు తీసేసి హైదరాబాద్ అని చెప్పి ఇచ్చుకుందాం, హైదరాబాద్. ఓకేనా, గెట్ వెదర్ నొక్కగానే ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించిన వెదర్ డీటెయిల్స్ మొత్తాన్ని ఇక్కడ మనకి చూపిస్తుంది. టెంపరేచర్, వెదర్, హ్యూమిడిటీ అండ్ ఆల్సో విండ్ స్పీడ్ తో సహా ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనకి వెదర్ రిపోర్ట్. అది కూడా జావా స్క్రిప్ట్ యూస్ చేసుకుని మనం అనుకున్నట్టే 8 days జావా స్క్రిప్ట్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ ని చాలా బాగా సపోర్ట్ చేయాలి, చేశారు కూడా. అండ్ ఆల్సో ఇంకా బాగా సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కి కూడా మన ఛానల్ ని షేర్ చేస్తూ, అండ్ ఆల్సో లైక్స్, సబ్స్క్రైబ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అది మాత్రం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో. అండ్ ఆల్సో ఈజీ వేలో నేను మీకు నేర్పించడానికి నా 100% ఎఫర్ట్స్ అనేది నేను మీకు పెడతాను. మీరేం చేయాలంటే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా సిన్సియర్ గా నేర్చుకోండి చాలు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది మనకి. ఓకేనా, సైనింగ్ ఆఫ్, దీక్షిత పోలిరెడ్డి.